హాయ్ ఫ్రెండ్స్. వేసవికాలం సెలవులు అయితే వచ్చేసినాయి. సెలవులు వచ్చాక పిల్లల్ని తీసుకోవటం, మనం పార్కులకు వెళ్ళటం సహజమే. కానీ వేసవికాలం సెలవులు వచ్చినప్పుడల్లా ఒంగోలుకి ఎగ్జిబిషన్స్ కూడా రావటం సహజమే. ఈసారి మన ఒంగోలుకి అయితే బాహుబలి సెట్టింగులతోటి ఈ మనకి ఒంగోలులో ఎగ్జిబిషన్ అయితే మంగమ్మ కాలేజ్ బైపాస్లోని మంగమ్మ కాలేజ్ గ్రౌండ్ పక్కన పెట్టడం అయితే జరిగింది. మన బాహుబలి సెట్టింగ్స్‌తోటి అలానే లోపల అవతార్ మూవీ సెట్టింగ్స్ కూడా ఉన్నాయంట. మీకు మొత్తం నేను చూపిస్తాను. సో, ఎంట్రీ టికెట్ అయితే వీళ్ళు ఈసారి రూ. 80 పెట్టడం అయితే జరిగింది. లాస్ట్ టైం మనం రూ. 100 తోటి జలకన్యలతోటి పెట్టడం అయితే జరిగింది. ఈసారి వీళ్ళు బాహుబలి సెట్టింగ్స్ తోటి మన ముందలకి ఈ ఎగ్జిబిషన్ అయితే తీసుకొనొచ్చారు. సో, టికెట్ ఎంట్రీ కాస్ట్ అయితే ఓన్లీ రూ. 80 మాత్రమే పెట్టడం జరిగింది ఈసారి. చూశారు కదా! అదిగో బాహుబలి సెట్టింగ్స్. బయటేమో మన ఏనుగులతోటి, ఇక్కడ లోపలేమో గుర్రాలతోటి సింహాసనం ఉండేది కదా బాహుబలి సినిమాలో. సో ఆ సెట్టింగ్ అయితే పెట్టడం జరిగింది. కానీ నేను లోపలికి వచ్చినాక చూస్తే భారీ ఎస్టిమేషన్ అయితే వేసుకున్నాను నేను. ఎంట్రన్స్లో ఇలా సెట్టింగ్స్ ఉండి లోపల ఇంకా బాగా అద్భుతంగా ఉండిద్ది అని. సో కానీ వీళ్ళు ఆ ఎంట్రన్స్లోనే వీళ్ళు ఇలా చేయటం అయితే జరిగింది. మిగతా అన్ని బ్యాక్ సైడ్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి పెట్టేసి ఓన్లీ వాళ్ళ స్టాచ్యూస్ అంటే అవి విగ్రహాలు అయితే కాదు, మనం వాళ్ళ పోస్టర్స్ని కొంచెం చెక్కతోటి మాదిరిగా చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఇదేనమాట ఓన్లీ బాహుబలి సెట్టింగు. ఓన్లీ మన ఎంట్రన్స్లో చూసాం కదా ఏనుగులతోటి, అదొకటి, ఇదొకటి. ఈ సెట్టింగ్ బట్టికే పెట్టారు వీళ్ళు సినిమా టైప్. లాస్ట్ టైం నేను రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళినప్పుడు బాహుబలి పార్ట్ 1 అయిపోయిన తర్వాత అక్కడ ఒరిజినల్ సెట్టింగ్స్ ఇవి. సో మీరు ఒకసారి చూస్తారని చేశాను. నేను ఈ విధంగా ఉండిద్దని ఎక్స్పెక్టేషన్స్ అయితే అనుకున్నాను. కానీ వీళ్ళు ఇదిగో ఇటువంటి పోస్టర్స్ తోటి అయితే సరిపెట్టేశారు. వెనక ఆర్ట్ గ్యాలరీ ఎక్కువ పెట్టేసి ఓన్లీ ఇదిగో ఇలా వాళ్ళ విగ్రహాలు ఊరక అంటే మన పోస్టర్స్తో కూడినవి ఓన్లీ నుంచోబెట్టేసి వీళ్ళు కవర్ అయితే చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడ మనం ఇంకొకరు ముందరికి వెళ్తే లోపల అవతార్ సెట్టింగ్స్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో మనం దాంట్లో కూడా ఎంటర్ అవుతున్నాం. సో జేమ్స్ క్యామరూన్ తీసిన మూవీ అవతార్ గుర్తుంది కదా అందరికీ. సో అవతార్ మూవీలో సో బాహుబలికి సెట్టింగ్స్కి నాకు అవతార్ మూవీ సెట్టింగ్స్కి కొంచెం తేడా అనిపించిందంటే అక్కడ మనం బాహుబలి మూవీలో వాళ్ళు వేసిన ఆ 2 సెట్టింగులు ఇక్కడ కొంచెం ఏంటంటే వీళ్ళు కొంచెం స్టాచ్యూస్ అంటే వాళ్ళ రూపాలని అయితే వీళ్ళు ఇక్కడ స్టాచ్యూస్ టైప్లో అయితే వీళ్ళు కవర్ చేశారు. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మొత్తం ఆర్ట్ గ్యాలరీ తోటి వీళ్ళు చాలా వాటికి అయితే కవర్ చేశారు. ఇక్కడ చూడండి కొంచెం ఈ రాక్షస బల్లి, ఈ గుడ్లు, కొంచెం ఆ అవతార్ మూవీలోని కొన్ని క్యారెక్టర్లను అయితే వీళ్ళు తీర్చిదిద్దారు స్టాచ్యూ టైప్లో. కానీ మ్యాక్సిమం ట్రై చేశారు. మ్యాక్సిమం అవతార్ మూవీలోని ఆ రూపాలని తీసుకొని రావడానికి ఏదో ఒక 4-5 క్యారెక్టర్లు అయితే గుర్తుపట్టగలం. కానీ మనం పర్టికులర్గా ఈ అవతార్ మూవీలో ఉన్నాయా అని కూడా అనిపించినాయి నాకు ఈ ఆర్ట్ గ్యాలరీలో చూసిన కొన్ని రూపాలైతే. సో మ్యాక్సిమం అయితే ట్రై చేశారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం వీళ్ళు ఈ ఆర్ట్ గ్యాలరీతో కవర్ అయితే చాలా వాటికి చేశారు. సో మళ్ళీ వీళ్ళు ఏడ గుర్తుపడతారో గుర్తుపట్టలేరో అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ గ్యాలరీలో పెట్టి వీళ్ళు చాలా వాటికి అయితే మ్యాక్సిమం కవర్ చేశారు. అసలు ఈ క్యారెక్టర్లు అనేవి ఉన్నాయా అవతార్ మూవీలో పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ అనిపించినాయి. కొన్ని అయితే మ్యాక్సిమం నేనైతే 4-5 థింక్ చేయగలిగాను. మిగతా వాళ్ళు మీకు ఎవరన్నా గుర్తుకొస్తే మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి. మ్యాక్సిమం అయితే ట్రై చేశారనే చెప్పాలి. ఓన్లీ ఈ బాహుబలి అవతార్ మూవీ సెట్టింగ్స్లో మాత్రమే ఇక్కడైతే చేయడం జరిగింది. నేను హోప్స్ అయితే చాలా పెట్టుకున్నాను. బాహుబలి లాస్ట్ టైం జలకన్యలతో అంత బాగా చేశారు కదా, మ్యాక్సిమం మేబీ వీళ్ళు కూడా ఏమైనా కొత్తగా ఇంకా బాగా ట్రై చేసి ఉంటారని చెప్పేసి చూశాను. కానీ నాకైతే అంతగా అయితే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ నేనైతే రీచ్ కాలేకపోయాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదిగో వీళ్ళు చూశారు కదా, ఈ ఆర్ట్ గ్యాలరీలతోనే కవర్ అయితే చేశారు వీళ్ళు. సో ఇంక యాజ్ యూజువల్లీ ఇంకా లోపల ఎగ్జిబిషన్లో ఏమైతే ఉంటాయో మనకి సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే మనకి ఎంట్రన్స్లో ఈ రూ. 80 టికెట్ ప్రొవైడ్ చేశారు కదా, మనం మ్యాక్సిమం మిగతావన్నీ లోపల మనకి కామనేను. ఇక అక్కడి నుంచి మనం ఒకసారి చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. కానీ ముందర ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ మొత్తం చూపించేసేద్దామని ఒక రౌండ్ అయితే తిప్పుతున్నాను. అలానే 360 డిగ్రీస్లో
కవర్ చేద్దామని చెప్పేసి కూడా నేను సర్కిల్ అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి. సో ఇదన్నమాట మనం బాహుబలి మన అవతార్ సెట్టింగ్స్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇక యాజ్ యూజువల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పర్టికులర్గా ముందల మన బేబీస్ అంటే చిల్డ్రన్స్కి కావాల్సిన షాపింగ్స్ ఇవన్నీ అయితే ఉండటం జరిగింది. వీళ్ళు లాస్ట్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇవి లాస్ట్లో కనపడతాయి, మీకు చూడండి. ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్ అయ్యాక మనం స్టార్టింగ్ ఇదిగో ఎనీ టు బై ఓన్లీ 150 రూపీస్ అని పెట్టేశారు. ఏవైనా 2 కొనండి 150 రూపీస్ అన్నారు. ఫ్లవర్ వాల్స్ కానీ పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, ఇది ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో దర్శనం ఇచ్చే ఫస్ట్ షాప్ అనమాట. మీరు ఏవైనా 2 తీసుకోండి కేవలం 150 రూపీస్ అని వీళ్ళు మనకి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఫ్లవర్ వాల్స్ తీసుకోండి, పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, లేదు పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఇచ్చే ఫస్ట్ షాప్ ఇది. సో ఏవైనా 2 తీసుకుంటే 150 రూపీస్ అంట. ఆడుకునే బొమ్మలైనా సరే, పిల్లలు తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే, పిల్లలకు సంబంధించినవి అయితే చాలా అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని పిల్లలకు సంబంధించినవి అనుకోండి. దీంట్లో అన్ని చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్ ఇదిగో ఇటువంటివన్నీ ఇక్కడ ఓన్లీ 150 రూపీస్ అయితే వీళ్ళు రెండు వస్తువులు ఏదైనా 2 తీసుకోండి 150 రూపీస్ అంటున్నారు. ఇదిగో ఈ కపుల్ ఎవరో లవ్ సింబల్స్ని అయితే చూస్తున్నారు. సో ఈ విధంగా ఇంక లోపల షాపింగ్ గురించి చెప్పేదే ఉంది. ఇంకా మనం వచ్చామంటే ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీస్, ఈ జ్యువెలరీస్ అయితే మరి వీళ్ళ చెవులు మొయ్యడానికో లేకపోతే సాగి తెగిపడిపోవడానికో నాకు అర్థం కాలేదు. కానీ ఇవి ఒక్కొక్కటి మినిమం చెవు సాగిపోద్దేమో ఇవన్నీ పెట్టుకుంటే. మరి లేడీస్ ఎలా పెట్టుకుంటారో ఏందో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద చాటంత ఉన్నాయి అనిపించింది నాకు. మా ఆవిడ కూడా చూడండి ట్రై చేస్తుంది ఇది పెట్టి ఎలా ఉన్నాయి ఏందనేది. సో ఇంత విధంగా ఉండే ఇవి ఈ 200 రూపీస్ అంట ఒక సెట్ వచ్చేసి. అయితే నాకు మాత్రం ఫస్ట్ టైం మా ఆవిడ మా పిల్లలు లేకపోయలేకే 100 రూపీస్ తోటే బయటకు వచ్చేసింది ఇవన్నీ తీసుకొని. నేను షాక్ అయ్యాను. ఓహో పర్లేదు అటైతే ఈసారి 100 రూపాయలతోటే షాపింగ్ వగదెక్కింది అనుకున్నాను నేను. ఇక వాడికి షాపులోకి డబ్బులు అయితే ఇచ్చేసి నేను 100 రూపీస్ తోటే కంప్లీట్ చేసాం. 100 రూపీస్తో కంప్లీట్ చేసి బయటకు వచ్చినాక ఇదిగో చూడండి చూపిస్తున్నాను మీకు ఏమేమి వాళ్ళు పిల్లలకు సంబంధించిన టాయ్స్ అయితే ప్రొవైడ్ జరుగుతుంది. అలానే ఇంకా కాటన్ క్యాండీ అని తినేవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ షాపింగ్ చేసి ఫస్ట్ మనం బాహుబలి అండ్ అవతార్ సెట్టింగ్స్ చూసి అయిపోయిన తర్వాత ఇటువంటి షాప్స్ అయితే మనకి దర్శనం ఇచ్చాయి ఫస్ట్. తర్వాత దీన్ని దాటుకొని వెళ్తే ఇంకా ప్లేయింగ్ గేమ్స్ అంటే కిడ్స్ ఆడుకునే గేమ్స్ కానీ మనం ఆడే గేమ్స్ కానీ ఉన్నాయి. రంగుల రాట్నాలు, బెల్లీ డ్యాన్స్ ఇటువంటివి. సో ఈ షాపింగ్స్ అన్నీ చూసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి చూస్తుంటే అంతలోకి మా ఆవిడ మళ్ళీ బొట్టు పిల్లల కాడికి వచ్చింది. సో ఇలా ఈ విధంగా ముందల మన జోబులు ఖాళీ అయిపోతాయి అనుకోండి. ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకొని వస్తే ఎంట్రన్స్ టికెట్ 80 రూపాయలు అనుకుంటాం, కానీ లోపలికి వచ్చినాక తప్పదు కదా, ఒక 2000, 3000, 4000 అయినా అయిపోతాయి అనమాట. షాపింగ్లకి అయితేమి లోపల తిరిగేదానికి అయితేమి అది కామనే ఎక్కడన్నా. కానీ ఈసారి మాత్రం నేను అప్పుడు కొంచెం బడ్జెట్ అయితే సేవ్ చేసానని చెప్పాలి. ఓన్లీ 100 రూపీస్ తోటే బయటకు వచ్చేసాను. ఆ విధంగా ఇంకా మా ఆవిడ మళ్ళీ ముందరకు చూసుకుంటా పోతుంది. పిల్లలు ఆడుకునే బొమ్మలు మాత్రం చాలా అయితే ఉన్నాయి. మా పిల్లలు లేకపోలేక మాకు అవసరం లేకుండా పోయినాయి ఇవన్నీ. మా పిల్లలు ఉంటే జోబులో డబ్బులు అందించేవాళ్ళు. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇది గ్యారంటీ ప్రైజ్. ఇక్కడి నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడ షాపింగ్ అయిపోయింది, ఇక్కడి నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. గ్యారంటీ ప్రైజ్ అనే 6 బాల్స్ మనకు తెలిసిందే కదా, ఈ ఆట ఇది కామను. ఈ 6 బాల్స్ 50 రూపీస్ అంట. ఏ గేమ్ అయినా 50 రూపీస్ అని ఉంది. ఈ గేమ్ కూడా ఒక 50 రూపీస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే 6 బాళ్ళు ఒకటిలో పోయి పడితే మాత్రం టీవీ అంట ఫస్ట్ ప్రైజ్, బిగ్ ప్రైజ్ అనమాట. కానీ అది ఎవరికి పడదు అది మనకి తెలిసిందే. సో ఈ విధంగా 6 బాల్ వేస్తే 50 రూపాయలు గ్యారంటీ ప్రైజ్ అయితే ఉందని వీళ్ళు ఫస్ట్ ఇదే పెట్టేసేసారు. సో ఇక్కడ వీళ్ళు అక్కడి నుంచి మనం ముందరకు వచ్చేస్తే మళ్ళీ ఇదిగో రింగ్ స్టాల్ అని చెప్పేసి ఈ గేమ్ కూడా అందరికీ సుపరిచితమే. ఒక 6 రింగ్స్ ఇస్తాడు, 50 రూపీస్ అంటాడు.
ఇక అక్కడి నుంచి వెళ్తే హ్యాండ్ బాల్ అని చెప్పేసి వీడు 3 బాల్ ఇస్తాడు, ఆ బకెట్లోనే వేయాలంటాడు. ఆ బకెట్లో ఉన్న 4 కాయిన్స్ ఆ 4 కాయిన్స్ 4 బాల్స్ ఇస్తున్నాడు. ఆ పింగాణి పాత్రలో అయితే పెట్టాడు, దాంట్లోనే పడాలంటాడు. కానీ దాంట్లో వేస్తే మళ్ళీ ఆ బాల్ రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి తెలిసిందే. వీళ్ళంతా మనల్ని మన జోబుల్లో డబ్బులు లాగేయడానికి తప్పితే ఇందులో గేమ్స్లో బిగ్ ప్రైజ్ అయితే కొట్టేవాడు ఎవడో అయితే లేడు. ఇక అక్కడి నుంచి ఇంకొక ముందరకి వెళ్తే మనకి డైస్ మనం ఇది ఉంది కదా, మనకి చెప్పాలంటే చింతగింజలతోటి గవ్వలతోటి ఆడుతుంటారు. సేమ్ అదొక ఆట అనమాట. 6 డైస్ ఇస్తాడంట. 6 సార్లు వేస్తే ఆ 6 సార్లు ఎంతైతే కౌంట్ పడుతుందో ఆ కౌంట్కి తగ్గ ప్రైజ్ అక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ నెంబర్ని బట్టి ఆ ప్రైజ్ అయితే ఇస్తారంట. సేమ్ యాజ్ యూజువల్లీ ఫస్ట్ చూసాం కదా 6 బాల్స్ టైప్ అనమాట ఆ గేము. ఇకపోతే ఆర్చర్ చూస్తే ఎందుకో నేనని కామ్గా అయితే ఉండలేను. సో వచ్చినందుకు మనం ఏదో ఒకటి ఆడాలి కదా అని చెప్పేసి నేను ఎక్కువ ఆర్చరే ఆడతాను. మనం యాజ్ యూజువల్లీ 3 బాణాలు వేస్తే 3 బాణాల్లో ఒకటి కూడా మనకి ఎల్లో అయితే తగలదు. వాడికి 50 రూపాయలు ఇచ్చేసి కామ్గా రిటర్న్ అయితే రావడం జరుగుద్ది. కాకపోతే ఎందుకో ఈ గేమ్ చూస్తే నేను పార్టిసిపేట్ చేయాలనిపించింది నాకు ఎక్కువ. సో యాజ్ యూజువల్లీ జస్ట్ మిస్ అయిపోయింది అనమాట మనకు ఒక బాణం. సో అలా 3 బాణాలు అయితే నేను వేశాను. ఆ ఫస్ట్ది ఏదో పొద్దున్న మిస్ అయింది, కానీ మిగతావన్నీ ఇంకా లాంగ్ అయితే పడ్డాయి. ట్రై చేస్తానికి మ్యాక్సిమం అయితే ట్రై చేశాను, కానీ ఆ ఫస్ట్ బాణం మాత్రం బాగానే తగిలింది. ఇక అక్కడి నుంచి మిగతా అన్నీ కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే తగిలినాయి. సో అక్కడి నుంచి ఇది అయిపోయినాక ఇంకా కొంచెం ముందరకు వెళ్తే వాలీబాల్ గేమ్ అని ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇక్కడతోటి గేమ్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇక ఇక్కడి నుంచి పిల్లల కిడ్స్ ఆడుకునే కార్లు, ట్రైన్లు, హెలికాప్టర్సు, ఇటువంటి గేమ్స్, ఇటువంటి ఆట విడుపు అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. యాజ్ యూజువల్లీ ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో ఇవే ఉంటాయి, కొత్తగా అయితే ఏమీ లేదు. కానీ మీకు ఒకసారి అన్నీ తిరిగి చూపించాలని ఒకరోజు చూపిస్తున్నాను. ఈ ట్రైన్ గేమ్ లాస్ట్ ఎగ్జిబిషన్లో మనం ఇది ఎక్కడం అయితే జరిగింది. సో యూజువల్లీ ఏ ఎగ్జిబిషన్లో అయినా ఉండే మ్యాక్సిమం ఇవే అనుకోండి. పిల్లలు ఆడుకునే అయితే, పెద్దలు ఆడుకునే అయితేమి. సో మ్యాక్సిమం అన్నీ ఇవే కాబట్టి ఉండేది. మీకు ఒక సర్కిల్ వేసి చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా అయితే వీళ్ళు లోపల ఉంచడం అయితే జరిగింది. ఇది బెల్లీ డ్యాన్స్ తెలుసు కదా, బ్రేక్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్ అంటారు ఈ గేమ్ని. సో ఈ విధంగా అయితే ఎగ్జిబిషన్ లోపల అయితే ఉండటం జరిగింది. సో అక్కడి నుంచి ఇదిగో పడవ, బోట్ గేమ్, ఇటువంటి ఆట విడుపు ప్రోగ్రామ్స్ అన్నీ అయితే ఎగ్జిబిషన్కి వచ్చినాక ఉంటాయి. పిల్లలతోటి వస్తే మాత్రం మనకి జోబు వగదిగేది. కానీ ఈసారి మా పిల్లలు లేకపోవటం వల్ల మా జోబులో పెద్దగా డబ్బులు ఏమి రావాల్సిన పని లేకుండా పోయింది. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి స్టాల్ ఐస్ క్రీమ్, అదేందో ముందర ఇక్కడికి రాగానే గోకుల్ చాట్స్ అని చెప్పేసి ఆలు రౌండ్ చిప్స్ అనేవి చాలా అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. సో ఆ విధంగా ఇంకొకరికి ముందరకు వెళ్తే చాట్, ఈ గోకుల్ చాట్ అని చెప్పేసి మనకు తెలుసు కదా, సమోసా, పానీపూరి అన్నీ పెట్టారు. ఇక్కడ వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అయితే ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్టాల్ నుంచి ఇంకొక ముందరకు వస్తే ఇదిగో చూడండి ఐస్ క్రీమ్ చూడంగానే ముందర మనం ఆగినా కానీ ఇంట్లో లేడీస్ అయితే ఆగరు కదా, ముందర నాకు ఐస్ క్రీమ్ అంటారు. సో అలా ఐస్ క్రీమ్ టేస్ట్ చేద్దామని నేను 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని నేను టేస్ట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. మనం డిమార్ట్ ఎదురు పెట్టిన సేమ్ ఆ టైప్లో ఉంటాయి. డిమార్ట్ కాడకపోతే మనం ఒంగోలులో ఎటువంటి ఐస్ క్రీమ్స్ ఇస్తాడు, వాడు ఓన్లీ 15 రూపీస్, కాకపోతే వీడు 30 రూపీస్ అనమాట. వీడు 30 రూపీస్ తీసుకున్నాడని మేము ఆలోచించాం, కానీ డిమార్ట్ టేస్ట్ కను వీటి టేస్ట్కి కొంచెం బెటర్ అనే అనిపించింది నాకు. ఇక అక్కడి నుంచి జైంట్ వీళ్ళు, పిల్లలు ఆడుకునేవి, ఇవైతే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక మనం కామన్గా ఎక్కడికి పోయినా మనకి వీటిలో ఏది ఫిల్ అవ్వకపోయినా మాత్రం పిల్లలకి ఇదిగో ఇటువంటివి మాత్రం ఫిల్ అవుతానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆగరు కదా,
ముందర నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అంటానే ఉంటారు. చిన్న చిన్న పిల్లల గేమ్స్ అయితే మాత్రం అవి కామను. ముందర వాళ్ళు ఏది చూసినా నేను అది ఎక్కుతాను డాడీ ఇది ఎక్కుతాను డాడీ అంటారు. సో ఇది చూడండి కొంచెం ఈ ఎగ్జిబిషన్లో కల్లా నాకు ఇదొక్కటి కొంచెం కొత్తగా అనిపించింది. ఇదివరకు బాల్స్తో పెట్టి ఇలా ఎగిరేదైతే ఏమీ లేదు. మామూలుగా జంపింగ్ చేసేదైతే ఉంది. ఈసారి కొంచెం వీళ్ళు ఈ జంపింగ్ చేసే గేమ్ కూడా అలవాటు పెట్టడం అయితే జరిగింది. ఇక అక్కడి నుంచి ముందరకు వేస్తే స్టీమర్లో కూర్చొని వాటర్లో ఆట. ఇది కూడా అందరికీ తెలిసిందే. కొంచెం పిల్లలకైతే ఆట విడుపు అనే చెప్పాలి. కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది కొంచెం వాటర్లో ఎవరికైనా సరే పిల్లలకి, కిడ్స్కి. ఇక దీంతో గేమ్స్ కూడా అయితే ఎండ్ అయిపోయినాయి. ఇక ఇక్కడి నుంచి చూసుకుంటే చెప్పాను కదా వాల్ పోస్టర్లతోటి మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీని మొత్తం కవర్ చేసేసారండి ఇక్కడ. మన తెలుగు ఇండస్ట్రీ కాడి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీని అన్నిటిని అయితే కవర్ చేశారు. ఇక్కడ మనకు తెలియదు ఏముంది, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం జరిగింది. మనం ఆయనతో ఫోజ్ అయితే ఇచ్చేసి ఫోటో అయితే ఈ పోస్టర్ హరిహర వీరమల్లుది తెలుసుగా, మనల్ని ఎవరు ఆపేది. టాన్ టాన్ టడడాయ్.